సీజన్స్ ఎలా ఏర్పడతాయి? మనలో చాలా మంది సీజన్స్ న్యాచురల్ గా వస్తాయి అనుకుంటారు. కానీ సీజన్స్ ఫామ్ అవడానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సీజన్స్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది. స్ట్రైట్ గా కాకుండా కొంచెం టిల్ట్ గా తిరుగుతుంది. ఇలా టిల్ట్ అయి తిరగడం వల్ల మన ఎర్త్ లో డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో సన్లైట్ డిఫరెంట్ గా పడుతుంది. ఒక కంట్రీలో సన్లైట్ పడితే ఇంకో కంట్రీలో పడదు. అప్పుడు మనం వెదర్ లో టెంపరేచర్ డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా భూమి టిల్ట్ అయి తిరగడం వల్ల మనకు 4 సీజన్స్ ఫామ్ అయ్యాయి. భూమి సూర్యుడి చుట్టూ 23.5 డిగ్రీస్ టిల్ట్ అయి తిరుగుతుంది. ఇలా టిల్ట్ అయి తిరగడం వల్ల సీజన్స్ ఫామ్ అయ్యాయి. ఎర్త్ సన్ చుట్టూ సంవత్సరానికి 365 రోజులు తిరుగుతుంది. టిల్ట్ అయి తిరగడం వల్ల మన ఎర్త్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ కి డిఫరెంట్ టైమ్స్ సన్లైట్ పడుతుంది. దీని వల్ల సన్ రైజ్ అండ్ సన్సెట్ డ్యూరేషన్ పెరగచ్చు, తగ్గవచ్చు. దీని వల్ల టెంపరేచర్ అండ్ వెదర్ లో చాలా చేంజెస్ వస్తాయి. భూమి సూర్యుడి చుట్టూ సంవత్సరానికి 365.25 డేస్ తిరుగుతుంది. భూమి అనేది ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది. ఇలా ఎలిప్టికల్ షేప్ లో ఉండే ఎర్త్ సన్ చుట్టూ టిల్ట్ అయి తిరగడం వల్ల సన్ కి ఎర్త్ కి డిస్టెన్స్ పెరుగుతూ వస్తుంది. చలికాలం ఎలా ఏర్పడింది? చలికాలం రావడానికి కారణం భూమి టిల్ట్ అయ్యి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కానీ టిల్ట్ అయ్యి కొంచెం వెనక్కి వెళ్లి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు సూర్యకిరణాలు ఎర్త్ హెమిస్ఫియర్ అయిన కింద భాగంలో డైరెక్ట్ గా పడతాయి. ఎర్త్ మధ్య భాగంలో చాలా కంట్రీలు ఉంటాయి. సో ఎక్కువ మొత్తంలో సూర్యకిరణాలు ఎర్త్ కింద భాగంలో పడతాయి. ఎర్త్ మధ్య భాగంలో సూర్యకిరణాలు తక్కువగా పడతాయి. దాంతో వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎర్త్ టిల్ట్ అయి తిరగడం వల్ల త్వరగా చీకటి పడుతుంది. ఇలా త్వరగా చీకటి పడడం వల్ల టెంపరేచర్ మొత్తం చల్లగా అయిపోతుంది. నార్థన్ హెమిస్ఫియర్ లో వింటర్ సీజన్ December 21 నుంచి స్టార్ట్ అవుతుంది. December 21 నుంచే, ఎందుకంటే ఆ రోజున భూమి టిల్ట్ అయి సన్ కి దూరంగా తిరుగుతుంది. దానివల్ల షార్టెస్ట్ డే అండ్ లాంగెస్ట్ నైట్ ఉంటాయి. సదరన్ హెమిస్ఫియర్ లో 21 జూన్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది. ఎండాకాలం ఎలా ఏర్పడుతుంది? భూమి 23.5 డిగ్రీస్ టిల్ట్ అయ్యి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలుసు. ఇలా టిల్ట్ అయి తిరగడం వల్ల సమ్మర్ సీజన్ ఏర్పడుతుంది. భూమి సంవత్సరం మొత్తం సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఏ హెమిస్ఫియర్ అయితే సన్ వైపు తిరుగుతుందో ఆ హెమిస్ఫియర్ కి సన్ నుంచి డైరెక్ట్ గా హెవీ సన్ రైజ్ పడతాయి. ఇలా అది నార్థన్ ఆర్ సదరన్ హెమిస్ఫియర్ కి సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడడం వల్ల సన్ ఎనర్జీ ఒక చిన్న ఏరియాపై ఒకేసారి సూర్యకిరణాల రూపంలో పడతాయి. దీనివల్ల వేడి టెంపరేచర్ ఇంకా పెరిగిపోతుంది. దీనివల్ల సమ్మర్ మొత్తం లాంగర్ డేస్ ఉంటాయి. భూమి టిల్ట్ అయి తిరగడం వల్ల ఎండాకాలం అంతా సన్లైట్ ఎక్కువగా పడుతుంది. మన ఇండియాలో సమ్మర్ సీజన్ మార్చ్ లో మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ ఎర్త్ సన్ చుట్టూ సేమ్ పొజిషన్ లో అలా తిరుగుతూ ఉంటే సమ్మర్ సీజన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సమ్మర్ సీజన్ లో హై టెంపరేచర్, లాంగ్ డేస్ ఉంటాయి. వర్షాకాలం ఎలా ఏర్పడుతుంది? వర్షాకాలం అనేది సముద్రానికి మరియు భూమికి మధ్య డిఫరెన్స్ గా ఉన్న టెంపరేచర్ వల్ల ఫామ్ అవుతుంది. వర్షాకాలం వచ్చే ముందు వరకు ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలంలో సన్ రైజ్ వల్ల మొత్తం భూమి వేడిగా ఉంటుంది. ఆ వేడి సముద్రాల్లో ఉండే వేడి కన్నా పెరిగితే ఒక లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. సముద్రాలు చల్లగా ఉంటాయి. ఇంకా ఈ లో ప్రెషర్ సముద్రంలో కలిస్తే ఆ సముద్రంపై హై ప్రెషర్ పడి మబ్బులు ఏర్పడతాయి. భూమిపై లో ప్రెషర్ ఏర్పడినప్పుడు సముద్రాల నుండి చల్లటి గాలులు భూమిపైకి వస్తాయి. ఈ చల్లటి గాలులు రావడానికి మెయిన్ రీజన్ ఎర్త్స్ రొటేషన్. ఈ రొటేషన్ వల్ల ఆ చల్లటి గాలులన్నీ ఒక డైరెక్షన్ లోకి వెళ్తాయి. ఈ చల్లటి గాలులు వేడి టెంపరేచర్ లో కలిస్తే ఆ ప్లేస్ అంతా చల్లగా మారి మబ్బులు ఏర్పడతాయి. హిమాలయస్ లో ఉండే మౌంటైన్స్ వల్ల కూడా వర్షాకాలం ఏర్పడుతుంది. సముద్రం నుండి వచ్చే గాలులు మౌంటైన్స్ కి రీచ్ అయినప్పుడు దానివల్ల ఆ చుట్టూ ఉన్న ప్రదేశాలు కూల్ గా మారి వర్షాలు పడతాయి. మన ఇండియాలో కేరళలో మొదటిగా వర్షాలు పడతాయి. వర్షాకాలం జూలైలో మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ టైం పీరియడ్ అనేది భూమి టిల్ట్ అయి తిరిగే డైరెక్షన్ పై ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్స్ మారడం వల్ల క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.